ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బోట్స్ అండ్ షిప్స్. ఓకే, సో ఈ రోజు మన టాపిక్ బోట్స్ అండ్ షిప్స్. ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికంటే ముందు మనం కొన్ని టర్మినాలజీ నేర్చుకోవాలి. ఓకే, సో ఆ టర్మినాలజీ చూద్దాం. టర్మినాలజీ వచ్చేసి ఫస్ట్ బోట్ స్పీడ్. ఓకేనా, బోట్ స్పీడ్ బోట్ స్పీడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద బోట్. ఓకేనా, అలాగే స్ట్రీమ్ స్పీడ్. అసలు ఈ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే అది వాటర్ ఫ్లో. వాటర్ ఫ్లో అయినా చెప్పొచ్చు, లేకపోతే రివర్ అయినా అని కూడా అనొచ్చు. రివర్ ఆర్ కరెంట్ అని కూడా అనొచ్చు. సమ్ టైమ్స్ వి కాల్డ్ ఇట్ యాజ్ కరెంట్. ఓకేనా, సో స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో ఆర్ రివర్ ఆర్ కరెంట్. ఓకేనా, సో అలాగే స్పీడ్ ని కూడా, ఓకేనా, స్పీడ్ ని కూడా ఇంకొక నేమ్ తో ఎలా పిలుస్తారంటే మనని ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అన్న స్పీడ్ అన్న సేమ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ బోట్ స్పీడ్. ఫస్ట్ బోట్ స్పీడ్ తెలుసు కదా, స్పీడ్ ఆఫ్ ద బోట్. అలాగే స్ట్రీమ్ స్పీడ్. వీటితో పాటు డౌన్ స్ట్రీమ్ అని చెప్తారు. డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే బోట్ మూవ్స్ along with water along with water దీన్ని మనం డౌన్ స్ట్రీమ్ అని చెప్తాం. ఎలా అంటే, సో ఇది వాటర్. ఓకేనా, వాటర్ ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం బోట్ కూడా. ఓకేనా, బోట్ కూడా ఈ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. Okay. ఇది రెండు సేమ్ డైరెక్షన్ లో ఉండాలి. సేమ్ డైరెక్షన్ లో ఉంటే దాన్ని డౌన్ స్ట్రీమ్ అని పిలుస్తారు. ఓకే, అలాగే అప్ స్ట్రీమ్ 1 minute. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే బోట్ మూవ్స్ ఎగెనెస్ట్. ఎగెనెస్ట్ విత్ స్ట్రీమ్ అంటే ఏంటి? వాటర్ వాటర్ ఇటు సైడ్ వెళ్ళాలి, బోట్ దానికి ఆపోజిట్ వెళ్ళాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్విమ్మింగ్. ఓకేనా, సో ఇవి రెండు ఆపోజిట్ లో ఉంటే దాన్ని ఏమంటారు? అప్ స్ట్రీమ్ అని చెప్తారు. ఎగ్జాంపుల్, ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్విమ్మింగ్ తెలుసు కదా మీకు అందరికి. బెస్ట్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్. సో స్విమ్మింగ్ మనం ఎలా చేస్తాం? వాటర్ తో పాటు మనం స్విమ్ చేసాం అనుకో, దాన్ని డౌన్ స్ట్రీమ్ అని చెప్తాం. సో వాటర్ కి ఎగెనెస్ట్ గా మనం స్విమ్ చేస్తే దాన్ని అప్ స్ట్రీమ్ అని చెప్తాం. ఓకేనా, సో ఇది ఎగ్జాంపుల్స్. వీటిని టర్మినాలజీ అని చెప్తాం. ఓకేనా, సో మనం ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో జస్ట్ 4 ట్రిక్స్ నేర్చుకుంటాం. Yeah. అందులో కూడా జస్ట్ 2 నేర్చుకుంటే సరిపోయింది. జస్ట్ 2 నేర్చుకుంటే ఇంకా 2 ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, అట్లా. ఓకేనా, సో మీరు నేర్చుకునేది ఎన్ని? జస్ట్ 2 ట్రిక్స్ నేర్చుకుంటారు అంతే. ఓకేనా, సో జస్ట్ అంటే జస్ట్ 2 ట్రిక్స్. అందులో ఫస్ట్ వన్ చెప్తా చూడండి. సో ఫస్ట్ బోట్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. సారీ, డౌన్ స్ట్రీమ్ చూద్దాం ఫస్ట్. డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఇందాక ఏం చదివాం మనం? బోట్ మూవింగ్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్ స్పీడ్. అంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, సో ఇది డౌన్ స్ట్రీమ్. అలాగే అప్ స్ట్రీమ్ ఏమైతే ఆపోజిట్. డౌన్ స్ట్రీమ్ నేర్చుకుంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆపోజిట్.
అంటే ఏమైతే ఇక్కడ బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఓకేనా, స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. మీరు జస్ట్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్ది. ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇది ఆపోజిట్. ఓకేనా, సో ఇది లెర్న్ చేయి. ఇది ఫస్ట్ థింగ్. ఓకేనా, ఈ సెకండ్ వన్ దీనికి ఆపోజిట్. ఓకే, సో ఇక్కడ చూడండి డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, అలాగే అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకే, సో అలాగే ఇంకేం నేర్చుకుంటామంటే తర్వాత బోట్ స్పీడ్ అంటే ఏంటి తెలుసుకుందాం. అసలు ఈ బోట్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద బోట్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఓకేనా, సో బోట్ స్పీడ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. ఓకే, సో అలాగే ఫోర్త్ ఇంకేముంది మిగిలిపోయింది? స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, స్ట్రీమ్ స్పీడ్ అంటే దీనికి ఆపోజిట్. అంటే ఏం చెప్పొచ్చు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 అని చెప్పొచ్చు. ఓకేనా, సో ఇందులో మనం ఏం నేర్చుకున్నాం? జస్ట్ 2 థింగ్స్ నేర్చుకున్నాం. ఓకేనా, సో జస్ట్ 2 థింగ్స్. ఏమేం నేర్చుకున్నాం అవి? ఫస్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓకేనా, డౌన్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ ఆపోజిట్. అలాగే ఇక్కడ మీరు బోట్ నేర్చుకున్నారు అనుకోండి, అలాగే స్ట్రీమ్ స్పీడ్ ఆపోజిట్. సో ఇక్కడితో మనం నేర్చుకోవాల్సిన 4 థింగ్స్ అయిపోయింది. ఓకేనా, స్ట్రీమ్, అప్ స్ట్రీమ్, బోట్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, సో వీటితో పాటు ఇంకా నేర్చుకోవాల్సిన 1 థింగ్ ఏంటంటే, ఓకేనా, 1 థింగ్. సో మనకి 2 టర్మినాలజీస్ కనిపిస్తాయి. 2 టర్మినాలజీస్. సో అవేంటంటే ఒకటి బోట్ స్పీడ్. బాగా స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ అయ్యే థింగ్స్ ఇవి. ఒకటి బోట్ స్పీడ్, ఇంకొకటి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఇక్కడ స్టిల్ వాటర్ అంటే ఏం లేదు, జస్ట్ కామ్ వాటర్ అన్నమాట. కామ్ వాటర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాటర్ స్పీడ్ అనేది ఆర్ స్ట్రీమ్ స్పీడ్, వాటర్ స్పీడ్ అనేది 0 ఉండాలి. ఓకేనా, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. డిఫరెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్. కానీ మనం ఈ రెండు కేసెస్ లో ఒకటే ఫార్ములా యూస్ చేయొచ్చు. ఏంటి అంటే బోట్ స్పీడ్ ఫార్ములా యూస్ చేయొచ్చు. అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 ఇది యూస్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు క్వశ్చన్ లో నాకు డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కాకోకుండా, ఓకేనా, ఇవి కాకోకుండా ఈ సమ్ వాట్ కేసెస్ లో ఏం కనిపిస్తాయి అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ అలాగే స్ట్రీమ్ స్పీడ్ కూడా ఉంటుంది. స్ట్రీమ్ స్పీడ్ ఈ రెండు కనిపించినప్పుడు ఏం చేయాలి? ఇవేమో సో దీనికి బోట్ స్పీడ్ అన్న బోట్ స్పీడ్ స్టిల్ అన్న ఒకటి. ఓకేనా, ఇదేమో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనిపించినప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఓకేనా, అదేంటి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 ఇది యూస్ చేయాలి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కి. ఓకేనా, సో అదే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కి మళ్ళీ ఇంకేం యూస్ చేస్తామంటే ఇది. ఓకేనా, సో ఇవి రెండు కనిపించినప్పుడు బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్ట్రీమ్ వాటర్ ఈ కనిపించినప్పుడు ఏం చేస్తామంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అని రాస్తాం. ఎందుకు ఇలా రాస్తాం అని అంటే చూడండి ఇక్కడ ఇక్కడ రాస్తా చూడండి బోట్ స్పీడ్ ఇన్ కామ్ వాటర్. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ అంటే ఇక్కడ మనం పైన ఏం నేర్చుకున్నాం? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అని నేర్చుకున్నాం. సో నేను అది ఇక్కడ రాస్తాను. సో చూడండి బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. నేను ఇక్కడ ఏం రాసాను? మళ్ళీ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ చేశాను. అంటే ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. అంటే ఇక్కడ నాకు ఏమైంది? స్ట్రీమ్ స్పీడ్ అనేది 0 అయిపోయింది. ఓకేనా, సో స్ట్రీమ్ స్పీడ్ 0 అయిపోతే ఇది దీని అర్థం ఏంటి? ఇక్కడ మిగిలిపోయినది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా, అంటే ఇక్కడ ఉన్న బోట్ స్పీడ్ ఏమైంది? బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ గా చేంజ్ అయితే.
అంటే కామ్ వాటర్ మీద ఒక బోట్ వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పచ్చు, ఇప్పుడు రివర్ కాదు, పాండ్ లేక్ అలాంటివి మనకి చెరువు అనుకోండి సంథింగ్, అది కదలకుండా ఒక దగ్గరే ఉంటది కదా, ఓకేనా. సో అప్పుడు వాటర్ స్పీడ్ ఏముంటది, జీరో ఉంటది కదా. సో అప్పుడు అలాంటి టైంలో ఈ బోట్ స్పీడ్, ఓకేనా, ఈ బోట్ స్పీడ్ ని ఏమంటారు, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటారు, ఓకేనా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే, ఓకేనా, చాట్ బాక్స్ లో చెప్పండి. ఓకే. సో ఇప్పటి వరకు నేను చెప్పిన టర్మినాలజీలో కానీ ఇందులో కానీ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో చెప్పండి. ఎవరికైనా ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటే ఎస్ అని చెప్పండి. అర్థం అవ్వకపోతే నో అని చెప్పండి, అర్థమైతే ఎస్ అని చెప్పండి. ఓకే. సో మీరు అందరూ ఆన్సర్స్ చేస్తే నేను నెక్స్ట్ మూవ్ అవుతా. సో 40 మెంబర్స్ ఉన్నారు కదా క్లాస్ లో, ఓకే. రెస్పాండ్ అవ్వండి చాట్ లో. No. హారిక ఏం అర్థం కాలేదు, టర్మినాలజీనా, ఓకే. అండ్ రిమైనింగ్ మెంబర్స్, ఓకే చెప్తాను. రిమైనింగ్ మెంబర్స్ అందరికి అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నో అని పెట్టేసేయండి. ఏం అర్థం కాలేదో కూడా చెప్పండి, అయితే టర్మినాలజీనా లేకపోతే ట్రిక్కా, ఏం అర్థం కాలేదో యా చెప్పండి. మేడం బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ లో ఫార్ములా ఎట్లాగో చెప్పరా? బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, టర్మినాలజీ. అందరికి టర్మినాలజీనే అర్థం కాలేదా? లాస్ట్ ఒకటి అర్థం కాలేదు. ఇది ఒకటి అర్థం కాలేదా? బోట్ స్ట్రీమ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్, ఇది అంతే yes. కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. అసలు ఈ స్టిల్ వాటర్ అర్థం ఏంటంటే కామ్ వాటర్ అని అర్థం. అంటే వాటర్ ఫ్లో అనేది ఉండకూడదు. అంటే కామ్ వాటర్ అంటే ఏం చెప్పాలి, స్పీడ్, వాటర్ స్పీడ్ అనేది జీరో ఉండాలి, ఓకేనా. దీన్ని మనం బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అని చెప్తాం. ఆ సమ్ వాట్ కేసెస్ లో దీన్ని డైరెక్ట్ గా మనం బోట్ స్పీడ్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు, ఓకేనా. బోట్ స్పీడ్ అన్నా బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా ఒకటి, ఓకేనా. సో ఫస్ట్ అసలు బోట్ స్పీడ్ అంటే ఏంటి చెప్పండి, ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 కదా. సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనకి అంటే పోతుండే కానీ కొంచెం మ్యూట్ చేయమని చెప్పరా. కాళ్ళు వస్తున్నాయి ఊరికే కూర్చుంటే గిట్ల ఆన్లైన్ లైసెన్స్ ఇట్లుండే ప్రసజ్ఞ మీది మైక్ అన్మ్యూట్ లో ఉన్నది, మీరు మాట్లాడే అని మాకు వినిపిస్తుంది. శ్రీవర్ష మీరు కూడా. దివ్య మీది కూడా. క్లాస్ వినేటప్పుడు అది మ్యూట్ లో ఉందా అన్మ్యూట్ లో ఉందా చేయండి, ఓకేనా. డౌట్ అడగడానికి అన్మ్యూట్ చేయొచ్చు, కానీ నాయిస్ వస్తుంది కదా, క్లాస్ డిస్టర్బ్ అయింది కదా, ఓకే. సో చూడండి, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్న బోట్ స్పీడ్ అన్న ఒకటి. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఉండాలి, ఓకేనా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ కూడా ఉండాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ కూడా ఉండాలి. ఈ 2 స్పీడ్ వాల్యూస్ మన దగ్గర ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఓకేనా. సో ఇవి రెండు లేవు, ఓకేనా, ఇవి రెండు లేవు. నేను బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవాలి. నా దగ్గర ఉన్న వాల్యూస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్, ఓకేనా, అలాగే స్ట్రీమ్ స్పీడ్ ఉన్నాయి. స్ట్రీమ్ స్పీడ్ ఇవి రెండు ఉన్నప్పుడు, ఓకేనా, ఇవి రెండు ఉన్నప్పుడు నేను బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవాలి. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవాలి. సో ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి అంటే, ఇప్పుడు నాకు డౌన్ స్ట్రీమ్ అంటే నేను ఏం రాసుకోవచ్చు, డౌన్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటి, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ కదా, ఓకేనా. సో ఇందులో నుంచి నేను స్ట్రీమ్ స్పీడ్ తీసేస్తాను, ఓకేనా. స్ట్రీమ్ స్పీడ్ తీసేస్తే ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. అంటే మిగిలిపోయింది ఏంటి, బోట్ స్పీడ్.
ఇక నాకు స్ట్రీమ్ స్పీడ్ అనేది ఏమైంది, 0 అయిపోయింది. ఓకేనా. సో క్యాన్సిల్ అయిపోయింది కదా, క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 అయిపోయింది. ఇంకా మిగిలిన ఈ బోట్ స్పీడ్ ఏదైతే ఉందో ఇది, ఓకేనా, ఈ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ గా కన్వర్ట్ అయింది. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ గా కన్వర్ట్ అయింది. ఎందుకు అలా కన్వర్ట్ అయింది అంటే, ఇక్కడ నాకు వాటర్ అనేది ఫ్లో ఉండదు. ఇది 0 అనుకో, వాటర్ ఎక్కడికైనా కదిలితే కదలవు, కానీ బోట్ స్పీడ్ ఉంటుంది. ఓకేనా. సో అలా ఉండదాన్ని మనం ఏమంటామంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ గా చెప్పచ్చు. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? నేను ఏం లేదు, జస్ట్ డౌన్ స్ట్రీమ్ లో ఉన్న స్ట్రీమ్ లో ఫార్ములా ఏమంటది, బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ ఉంటది కదా, అందులో నుంచి స్ట్రీమ్ స్పీడ్ తీసేసా. ఓకేనా. ఈ బోట్ స్పీడ్ స్ట్రీమ్ స్పీడ్ అంటేనే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కదా, ఇందులో నుంచి స్ట్రీమ్ స్పీడ్ తీసేస్తే జస్ట్ బోట్ స్పీడ్ ఉంటది. స్ట్రీమ్ స్పీడ్ 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఓకే మ్యామ్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రజక్నే నో ప్రాబ్లం, అలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో రిమైనింగ్ మెంబర్స్ ఏ డౌట్ లేదా? ఒకసారి అందరు చాట్ బాక్స్ లోకి వచ్చి మీకు అర్థమైందా కాలేదా ఒకసారి చెప్పండి. రిమైనింగ్ మెంబర్స్, నేను మీకోసమే కదా క్లాస్ చెప్పేది, మీరు అర్థమైందో లేదో చెప్తే నేను ప్రొసీడ్ అవుతా ఫర్దర్ గా. ఓన్లీ 1-2 మెంబర్స్ ఆర్ రెస్పాండింగ్. రికార్డింగ్ అంటే నాకు 7 వరకు క్లాసెస్ ఉంటాయండి, రికార్డింగ్ పాసిబుల్ అవ్వదు అనుకుంటా. ఇఫ్ పాసిబుల్ అవుతే షేర్ చేస్తాం. ఓకే. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే ట్రై టు అటెండ్ ఇట్ ఇన్ ఆఫ్లైన్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేసుకుంటే వెళ్ళిపోతుంది కదా, మీకు అర్థం అవ్వచ్చు అర్థం కావచ్చు. చూడు, మీరు రెస్పాండ్ అవ్వమంటే 37 మెంబర్స్ ఉన్న దాంట్లో జస్ట్ కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, అంటే మీరు తప్పు ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. సో నేను మీ మీరు చేసిన మిస్టేక్స్ ని కరెక్ట్ చేయాలంటే మీరు ఆఫ్లైన్ లో ఉండాలి. అంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నారు, క్వశ్చన్ ని ఎలా చదవాలి అనేది నేను నేర్పిస్తాను. ఓకేనా. సో ఆఫ్లైన్కి వస్తే బెటర్ యూజ్ ఉంటుంది. ఓకే. సో చూడండి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, మన టాపిక్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 12 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈస్ 3 కిలోమీటర్స్ పర్ అవర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్, అంతే కదా. నేనేం చెప్పా, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా, బోట్ స్పీడ్ అన్నా ఒకటే. ఓకేనా. సో చూడండి, ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత అయింది నాకు, 12 అయింది. స్ట్రీమ్ స్పీడ్ ఎంత అయింది, 3 ఉంది. అంటే నాకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది, 15 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, అర్థమైంది. సో అది నోట్ చేసుకోండి. అలాగే మీరు సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఏముంది, ఏ బోట్ ట్రావెల్స్ 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్, ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో ఫస్ట్ వన్ అయితే నోట్ చేసుకోండి, దెన్ మీ ఆన్సర్స్ చాట్ బాక్స్ లో పెట్టండి. యా, ఎవరైనా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఉంటే వాళ్ళు చాట్ బాక్స్ లో పెట్టేసారు. ఫస్ట్ వన్ చేసినా పర్వాలేదు, నాకు నేను చెప్పడానికంటే ముందే మీరు చేసేసినా పర్వాలేదు. ఓకే. ఇన్ కేస్ మీకు వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్ ఆనంద్. అండ్ ఇఫ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగేసేయండి. ఓకేనా. సో అన్మ్యూట్ చేసి అడిగినా పర్వాలేదు, చాట్లో పెట్టినా పర్వాలేదు.
వెరీ గుడ్ నది. సో చూడండి 11th వన్ అర్థమైంది కదా, అంటే ఫస్ట్ వన్ అర్థమైంది కదా, సో సెకండ్ వన్ చూడండి. A boat travels 24 kilometers downstream in 2 hours. Find the downstream speed. ఓకేనా, 24 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ చేశారంట, ట్రావెల్ చేశారంట డౌన్ స్ట్రీమ్. ఎన్ని గంటల్లో? 2 hours లో. మనం ఏం కనుక్కోమన్నారు? డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఏముంది? 24. టైం ఏముంది? 2 hours. క్యాన్సిల్ చేసేస్తే 12 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది డౌన్ స్ట్రీమ్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పారు బోట్ డౌన్ స్ట్రీమ్ లోనే వెళ్తుంది అని. సో చెప్పారు కాబట్టి మనకు వచ్చిన 12 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, సో ఎవరైతే ఆన్సర్స్ పెట్టారో వెరీ గుడ్, వెరీ గుడ్ అనంత్, నదీమ్ అండ్ నరేంద్ర, వెరీ గుడ్. అలాగే మీరు థర్డ్ క్వశ్చన్ ట్రై చేయండి. A boat travels 18 kilometers upstream in 3 hours. A boat travels 18 kilometers upstream in 3 hours. Find the upstream speed. Upstream speed అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు అప్ స్ట్రీమ్ అని. ఇక్కడ అప్ స్ట్రీమ్, ఇక్కడ స్ట్రీమ్ ఉంది కాబట్టి జస్ట్ స్పీడ్ కనుక్కోండి. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఉంది? 18/3 అంటే 6 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది మన ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 6 కిలోమీటర్స్ పర్ అవర్. వెరీ గుడ్, వెరీ గుడ్ శరణ్య అండ్ మనోహర్, నదీమ్, వెరీ గుడ్. సో అలాగే ఫోర్త్ వన్ ట్రై చేయండి. వెరీ గుడ్ మనీషా, అభినవ్ అండ్ సందీప్, వెరీ గుడ్. ఎవరెవరైతే 6 పెట్టారో అందరూ వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 15 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇస్ 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఫైండ్ ద టైమ్ టేకెన్ టు ట్రావెల్ ద 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చారు? బోట్ స్పీడ్ అన్న, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్న ఒకటే కదా. సో బోట్ స్పీడ్ వచ్చేసి నాకు 15 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ పర్ అవర్. నన్ను ఏం కనుక్కోమన్నారు? అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి టైం అడిగారు. ఓకేనా, అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి టైం అడిగారు. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ 40 కిలోమీటర్స్ అని, 40 కిలో. మరి స్పీడ్ ఏం తీసుకోవాలి? ఓకేనా, అప్ స్ట్రీమ్ అన్నప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా కలుస్తాం మనం? బోట్ స్పీడ్, బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, బోట్ స్పీడ్ 15 ఉంది, స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది? 5 ఉంది. అంటే ఈ రెండింటిని 15 - 5 చేసేసి ఎంత వస్తుంది? 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, సో 10 0 0 గెట్ క్యాన్సిల్. అంటే నాకు 4 hours అనేది అప్ స్ట్రీమ్ యొక్క టైం. ఓకేనా, సో వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైంది అనుకుంటున్నా అందరికి. ఎవరికైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్ లో చెప్పేయండి. ఓకే.
Yeah. Very good. So next question. So fifth question try చేయండి. A boat takes 6 hours to travel 48 kilometers upstream and 4 hours to travel the same distance downstream. Find the stream speed. Stream speed అంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు కదా. స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్. Ma'am, the next question, 15th one. సో ఓకే. A boat covers 30 kilometers downstream in 2 hours and returns the same distance upstream in 3 hours. Find the speed of the boat in still waters. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? డౌన్ స్ట్రీమ్ ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది, ఇక్కడ అలాగే అప్ స్ట్రీమ్ ఉంది. అంటే నేను ఇక్కడ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవడానికి ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ రాస్తా పేపర్లో. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ని ఎలా ఫైండ్ చేస్తాం? స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 30 కిలోమీటర్స్ 2 అవర్స్. 30 కిలోమీటర్స్ 2 అవర్స్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 15 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే. అప్ స్ట్రీమ్ ఏమి ఇచ్చారు? సేమ్ డిస్టెన్స్ అంటే మళ్ళీ 30నే కదా. 30 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్ అని చెప్తారు. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ బై టైం అంటే 30 కిలోమీటర్స్ ని 3 అవర్స్ లో ట్రావెల్ చేశారంట. అంటే స్పీడ్ ఎంత? 10 కిలోమీటర్స్ పర్ అవర్. మనం ఏం ఫైండ్ చేయమన్నారు? బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోవాలి. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఏం కనుక్కోవచ్చు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 ప్లస్ కదా ఇక్కడ. సో 15 ప్లస్ 10 బై 2 అంటే 15 ప్లస్ 10 ఎంత? 25/2 అంటే 12.5. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎంత వచ్చింది మనకి? 12.5 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే.
టచ్. ఈ క్వశ్చన్ అర్థం కాలేదా? మనీషా అర్థమైందా? ఎస్ మ్యామ్. సో 6th వన్ చూద్దాం. A boat takes 6 hours to travel 48 kilometers upstream and 4 hours to travel the same distance downstream. Find the stream speed. Okay. So stream speed ఎలా కనుక్కోవాలి మనం? ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ నోట్ చేస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ టైం ఇచ్చారు 6 hours అప్ స్ట్రీమ్. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు కదా మనం ఇక్కడ. 48 kilometers 6 hours. సో ఫస్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఫైండ్ చేయొచ్చు. అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 48 kilometers బై టైం ఎంత ఇచ్చారు? 6 hours. ఎన్ని టైమ్స్ పోయిద్ది? 8 times. 8 kilometers per hour. ఓకే. సో అలాగే 4 hours టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్. అంటే మనం ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు కదా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండ్ మళ్ళీ డిస్టెన్స్ బై టైం. అంటే 48 kilometers ఈ జస్ట్ 4 hours అని చెప్పాను. అంటే 12 times పోయింది. అంటే 12 kilometers per hour. మనని ఏం కనుక్కోమన్నారు? స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమని చెప్పారు. స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. అంటే 12 minus 8/2 అంటే 4/2 అంటే 2 kilometers per hour is our answer. అంటే స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది? 2 kilometers per hour. ఓకే. ఇది అర్థమైందో లేదో ఒకసారి చార్ట్ లో చెప్పండి. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే చార్ట్ లో చెప్పండి. ఓకే. సో ఇది 6th క్వశ్చన్. ఓకే, ఇది నోట్ చేసుకోండి.
Yeah, yeah, Abhinav. సో ఇవే ఫార్ములాస్ ఇవి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా అభినవ్? నెక్స్ట్ క్వశ్చన్ రండి. సో 17th క్వశ్చన్ చూడండి. The speed of a boat in still water is 20 kilometers per hour. If the stream speed is 4 kilometers per hour, stream speed is అలాగే stream speed. And find the time taken to travel the 96 kilometers downstream. టైం కదా కనుక్కోమని. అంటే టైం ఫార్ములా ఏంటి? ఇక్కడ చూద్దాం. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చారు? 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. అండ్ అలాగే స్ట్రీమ్ స్పీడ్ ఏమి ఇచ్చారు? 4 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోమన్నారు? టైం కనుక్కోమన్నారు. ఎన్ని? 96 కిలోమీటర్స్. 96 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి టైం కనుక్కోమని అన్నారు. డౌన్ స్ట్రీమ్ టైం. ఓకేనా? టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా? స్పీడ్ కావాలి అంటే నాకు ఏ స్పీడ్ కావాలి? డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కావాలి. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే ఎలా పనిచేస్తాం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్, అంతే కదా. సో 20 మైనస్ 4 అంటే ఎంత వచ్చింది? 16 వచ్చింది. సో ఇక్కడ నేను వాల్యూస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు కదా. ఇన్సర్ట్ చేసుకుంటే ఏమైంది? 96 కిలోమీటర్స్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 16. ఎన్ని టైమ్స్ పోయింది? 16. ఎన్ని టైమ్స్ పోయింది? డౌన్ స్ట్రీమ్ కదా అంటే ప్లస్ కదా. సారీ, సో ప్లస్. ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ ప్లస్ అంటే 24 అవుతుంది. సో 20 + 4 24 అంటే 96/24. ఎన్ని టైమ్స్ పోయింది? 4 టైమ్స్ పోయింది. 4 అవర్స్. డౌన్ స్ట్రీమ్ టైం ఎంత? 4 అవర్స్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి, ఓకేనా. సో డౌన్ స్ట్రీమ్ టైం ఎంత? 4 అవర్స్. ఇది నోట్ చేసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి.
Line. సో ఫస్ట్ మన క్వశ్చన్ లో ఏం వాల్యూస్ ఇచ్చారో చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ బోట్ స్పీడే కదా. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చారు, ఇది బోట్ స్పీడ్. బోట్ స్పీడ్ ఎంత ఇచ్చారు, 20 కిలోమీటర్స్ అని ఇచ్చారు. ఇఫ్ ద స్ట్రీమ్ స్పీడ్ 4 కిలోమీటర్స్ అంటే స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఇచ్చారు, 4 కిలోమీటర్స్ ఇచ్చారు. ఫైండ్ ద టైం. టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. ఫైండ్ ద టైం టేకన్ టు ట్రావెల్ 96 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఓకేనా, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అడిగారు. ఓకేనా, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ని ఎలా ఫైండ్ చేస్తారు, నాకు ఇక్కడ స్పీడ్ కావాలి, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 20 ప్లస్ 24 అయింది. ఓకేనా, 20 ప్లస్ 4 24 స్పీడ్ అయింది. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, ఇక్కడ 96 కిలోమీటర్స్ ఇచ్చారు. ఓకేనా, 24 1 టైమ్స్ 24 4 టైమ్స్ పోయింది. ఓకేనా, సో టైం ఎంత ఇచ్చారు, టైం కదా మనం కనుక్కుంది, ఎంత ఉంది, 4 అవర్స్. ఓకే, అర్థమైందా? మనీషా అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ మీరు ఒకసారి ట్రై చేసి ఆన్సర్స్ చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా, చూడండి. ఏ బోట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 5 అవర్స్ అండ్ సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 7 అవర్స్. ఓకేనా, సో ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ టు ద స్పీడ్ అప్ స్ట్రీమ్. సో మనకి రేషియోస్ ప్రొపోర్షన్స్ అయిపోయినట్టుంది కదా. సో ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేయాలి. మనకి డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చారు, అప్ స్ట్రీమ్ టైం ఇచ్చారు. మనం ఏం ఫైండ్ చేయాలి ఇప్పుడు, రేషియో టు ద డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక. ఓకే, గైస్ చూడండి, నేనే చెప్తా. సో స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకేనా, ఎందుకంటే స్పీడ్ ఎలా రాస్తాం, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ సర్టెన్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ అవుతుంది. అంటే స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో నాకు ఇక్కడ ఏమి ఇచ్చారు, టైమ్. బోట్ కవర్స్ డౌన్ స్ట్రీమ్ 5 అవర్స్ ఇచ్చారు, సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 7 అవర్స్ ఇచ్చారు. అంటే నేను ఎలా రాసుకోవచ్చు, డౌన్ స్ట్రీమ్ ఇస్ టు అప్ స్ట్రీమ్ కదా, నన్ను స్పీడ్ కనుక్కోమన్నది. ఇక్కడ టైం ఏం రాసుకోవచ్చు, 1/5 ఇస్ టు 1/7 రాయొచ్చు. ఇలా ఉన్నప్పుడు రేషియో ఏం చేస్తాం, ఈ రెండింటికి ఎల్సిఎం అంటే 35 వస్తుంది. 35 లో 5 10 7 టైమ్స్ పోయింది, 7 ఏమో 5 టైమ్స్ పోయింది. ఇప్పుడు డినామినేటర్స్ రావద్దు కాబట్టి 7:5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇది ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చాట్ లో చెప్పండి. ఓకే, సో ఇది 8th వన్. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్. A boat speed in still water is 18 kilometers per hour and stream speed is 6 kilometers per hour. Find the time to taken to travel 72 kilometers upstream. బోట్ స్పీడ్ అంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ ఏమి ఇచ్చారు, 18. స్ట్రీమ్ స్పీడ్ 6 ఇచ్చారు. అప్ స్ట్రీమ్ అన్నారు కదా, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 18 మైనస్ 6 ఎంత, 12 కిలోమీటర్స్ పర్ అవర్. టైం కదా కనుక్కోమన్నది. టైం అంటే ఏంటి, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి, 72 ఇచ్చారు. 72/12 ఎన్ని అవర్స్ లో వెళ్ళొచ్చు, 6 అవర్స్ లో వెళ్ళొచ్చు. ఓకే, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఎవరికైనా అర్థం కాకపోతే చాట్ లో మీకు అర్థం కాలేదు అని చెప్పండి. ఓకే, సో వన్ లాస్ట్ క్వశ్చన్. A boat travels 60 kilometers downstream and 40 kilometers upstream in 5 hours. If the speed of the boat in still water is 20 kilometers per hour, find the stream speed.
సో ఇది ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. చూడండి ఇక్కడ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ని 5 hours లో ట్రావెల్ చేశారంట. ఇంకేమి ఇచ్చారు, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చారు. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత ఇచ్చారు, 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోమన్నారు, స్ట్రీమ్ స్పీడ్ కనుక్కో, స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోమని చెప్పారు. సో చూడండి, స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. నాకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, అప్ స్ట్రీమ్ ఉందా లేదు, అంటే నేను ఎలా ఫైండ్ చేయాలి అంటే చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి 60 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 60 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, ఈ రెండు కలిపి నాకు 5 hours లో ట్రావెల్ చేశారు. ఈ 5 hours అనేది ఏంటి, టైం. ఓకేనా, టైం ఎలా ఫైండ్ చేస్తాం మనం, డిస్టెన్స్ బై స్పీడ్ తోనే కదా ఫైండ్ చేసేది. అంటే ఇక్కడ నేను ఏం ఆలోచించాలి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అంటే నేను ఇక్కడ ఏమనుకోవచ్చు, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ కదా, ఈ రెండు కలిపితేనే కదా నాకు 5 hours వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు నేను డౌన్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ బై స్పీడ్ కనుక్కోవాలి, అప్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ బై స్పీడ్ కనుక్కోవాలి. సో డౌన్ స్ట్రీమ్ లో డిస్టెన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు 16, అప్ స్ట్రీమ్ లో స్పీడ్ డిస్టెన్స్ కూడా ఇచ్చేసారు 40. మరి నేను స్పీడ్ ఎలా కనుక్కోవాలి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. అదే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్. సో నన్ను కనుక్కోమందే స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి నేను లెట్స్ సే ఎక్స్ అనుకున్నా. అంటే ఇక్కడ నేను స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ అనుకుంటా. ఓకేనా, సో ఎక్స్ అనుకుంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు, 5 hours ఈక్వల్ టు 60 కిలోమీటర్స్ బై బోట్ స్పీడ్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు, ప్లస్ ఎక్స్ ప్లస్ 40 బై 20 మైనస్ ఎక్స్ గా రాయొచ్చు. ఓకేనా, సో ఇది ఏ ఫార్మాట్ లో ఉంది చూడండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి లో ఉంది కదా, అంటే నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాయొచ్చు కదా. ఓకేనా, సో అలా రాస్తే ఏమైంది, 60 మల్టిప్లేషన్ 20 మైనస్ ఎక్స్ అయితే ఇది ఇక్కడికి వెళ్ళిద్ది కదా, అలాగే ఇది కూడా ఇక్కడికి వెళ్ళింది, ప్లస్ 40 20 ప్లస్ ఎక్స్ బై 20 ప్లస్ 20 మైనస్ ఎక్స్ కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఇది ఏ అయితే ఇది బి అయితే, ఏ స్క్వేర్ అంటే 400 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 400 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 అయితే. సో ఇక్కడ చూడండి 2 6 12 అంటే 1200 మైనస్ 60x ప్లస్ 800 ప్లస్ 40x బై 400 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ 1200 ప్లస్ 800 ఎంత, 2000. 2000 మైనస్ 60 ప్లస్ 40 మైనస్ 20 ఎక్స్ ఈక్వల్ టు ఇటున్న మల్టిప్లికేషన్ ఇటు పోతే డివిజన్ అయింది, అంటే 5 ఇంటూ 400 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఇక్కడ చూడండి 2000 మైనస్ 20x ఈక్వల్ టు 5 4 20 అంటే 2000 మైనస్ 5x స్క్వేర్. సో క్యాన్సిలేషన్ టైం వచ్చేసింది, ఎందుకంటే 2000 2000 ఉంది కదా, ఇక్కడ 2000 ఇక్కడ 2000 క్యాన్సిల్ అయితే ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో మిగిలిపోయింది ఏంటి, 20x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఇక్కడ నేను స్క్వేర్ ని కూడా తీసేయచ్చు. ఓకేనా, అంటే 20 ఈక్వల్ టు ఎక్స్ 5x ఉంటుంది, 5x. సో 5 1 టైమ్స్ 5 4 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇక్కడ నాకు ఎక్స్ నేను అనుకున్న స్ట్రీమ్ స్పీడ్ ని అనుకున్నా కదా, స్ట్రీమ్ స్పీడ్ ని నేను x అనుకున్నా కాబట్టి నాకు ఏమొచ్చింది, 4 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. ఓకేనా, ఇది అర్థమైందా. సో ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి. ఓకే, సో ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే
డాష్ బోర్డ్ ఇవి పెట్టలేదు, ఇంకా రికార్డింగ్స్ అనేవి డాష్ బోర్డ్ లో ప్రొవైడ్ చేయట్లేదు. టేక్ సమ్ టైమ్ ఫర్ ఇట్. అర్థం కాలేదు. కెన్ యూ ప్రొవైడ్ కంప్లీట్ నోట్స్ అంటూ ఏం లేదు. ఓకేనా, ఎవ్రీ టాపిక్ కి న్యూ గానే చెప్తాను. ఓకే, మళ్ళీ చెప్తాను, ఫస్ట్ అయితే ఇంటి నోట్ చేసుకోండి. ఓకే, ఒక 2 minutes అది ఏం రాశాను ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ప్రొవైడ్ ద రికార్డింగ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఈ రోజుతో అయిపోయింది బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఈ టాపిక్ ఉండదు. ఓకే, ఈ రోజే లాస్ట్ ఈ టాపిక్. జస్ట్ మీకు ఇది రాయడం వస్తే సరిపోయింది. మీకు అర్థం అవడానికి నేను ఇంత పెద్దగా చెప్పాను. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే టైం ఇచ్చారు 5 hours కదా. టైం ని ఎలా తీసుకుంటాం మనం? డిస్టెన్స్ బై స్పీడ్. నాకు ఏమి ఇచ్చారు? డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, ప్లస్ అప్ స్ట్రీమ్ కూడా ఇచ్చారు. ఓకేనా, సో ఈ పర్స్పెక్టివ్ లో నేను డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకోవాలి. సో డౌన్ స్ట్రీమ్ ఆల్రెడీ నాకు 60 kilometers అని తెలుసు, ప్లస్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ కదా, అంటే 20 + x రాసుకుంటాం. ప్లస్ ఇక్కడ అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు? 40 kilometers ఇచ్చారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అనుకుంటాం. ఈక్వల్ ఈ రెండు డిస్టెన్స్ ని కలిపి నాకు 5 hours లో ట్రావెల్ చేశారు. ఓకేనా, సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇదే ఫార్మాట్ లో ఉంది, a+b లో ఉంది. ఇదే ఎట్లా ఉంది? a-b గా ఉంది. ఓకేనా, ఇదేమో a+b ఫార్మాట్ లో ఉంది, ఇదేమో a-b ఫార్మాట్ లో ఉంది. అంటే ఈ రెండు కలిపి నేను ఎలా రాసుకోవచ్చు? ఏ ఇది మళ్ళీ ప్లస్ అనుకోకండి. ఓకేనా, సో ఈ రెండు కలిపి మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు నేను a² - b² గా రాయొచ్చు. ఓకేనా, సో అప్పుడు ఇది a అయింది. ఓకేనా, ఇది b అవుతుంది. అంటే 20² - x² అవుతుంది. ఓకేనా, 20² అంటే 400 - x అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను దీంతో దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఇది ఇక్కడ పైకి వచ్చేసింది కదా, అలాగే ఇది కూడా ఇక్కడ పైకి వచ్చింది. సో 60 × 20 - x plus 40 into 20 plus x by 400. Okay, which is equal to 5. So, ఇక్కడ చూడండి, 20 into 60 1200 minus 60x plus 4 2s are 8 అంటే 800 plus 40x by 400 minus x² కదా. సో ఇక్కడ ఉన్న డివిజన్ ఇటు వెళ్తే ఏమైంది? మల్టిప్లికేషన్ అయితే డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను. 5 into 400 minus x². సో చూడండి, 1200 + 800 అంటే 2000. ఇక్కడ చూడండి, ప్లస్ -60 + 40 అంటే ఏమైంది? మైనస్ వస్తాయి కదా, -20x ఈక్వల్ టు ఇక్కడ 5 4s are 20 అంటే 2000 -5x². ఓకేనా, సో ఇటు ఉన్న మైనస్ ఇటు అంటే ఇక్కడ ఉన్న 2000 ఇటు వచ్చేస్తే మళ్ళీ మైనస్ అయింది కాబట్టి అట్లా డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, సో ఇది కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఏం మిగిలింది? 5x² = 20x మిగిలింది. సో సపోజ్ నేను x ఇటు తీసుకొచ్చాను అనుకోండి, ఏమైంది? 5x² x అయిపోయింది. అంటే x క్యాన్సిల్ అయిపోయింది కదా, x = 2x. అంటే 5x = 20 అయితే x ఏమైంది? x = 20/5 అయింది. అంటే ఎన్ని టైమ్స్ పోయింది? 4 టైమ్స్ పోయింది. అంటే నాకు x = 4 వచ్చింది. ఓకేనా, ఈ x నేను దేన్ని అనుకున్నా? స్ట్రీమ్ స్పీడ్ అని అనుకున్నా. స్ట్రీమ్ స్పీడ్ అని అనుకున్నా కాబట్టి నాకు స్ట్రీమ్ స్పీడ్ వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ క్లాస్ అయిపోయినా ఎన్ని టాపిక్స్ మనకి కంప్లీట్ అయ్యాయి? రేషియోస్, ఏజెస్,
సరే క్యాలిక్యులేషన్ వద్దు, ఇక్కడ చూడండి. జస్ట్ మనకి ఏం లేదు, టైం ఇచ్చారు అంతే. ఓకేనా, టైం ఇచ్చిన వాల్యూస్ ని చూద్దాం. టైం ఏమో 5 hours ఇచ్చారు, డౌన్ స్ట్రీమ్ ఏమో 60 kilometers ఇచ్చారు, అప్ స్ట్రీమ్ ఏమో 40 kilometers ఇచ్చారు, బోట్ స్పీడ్ ఏమో 20 kilometers ఇచ్చారు. నేను వీటిని బేస్ చేసుకొని స్ట్రీమ్ స్పీడ్ ఫైండ్ చేయాలి. ఓకేనా, స్ట్రీమ్ స్పీడ్ ఎలా ఫైండ్ చేస్తే నాకు స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది? అసలు స్ట్రీమ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 కదా. సో డౌన్ స్ట్రీమ్ ఉందా? ఉంది, కానీ డిస్టెన్స్ మాత్రమే ఉంది. అప్ స్ట్రీమ్ ఉందా? ఉంది, కానీ డిస్టెన్స్ మాత్రమే ఉంది. నేను డిస్టెన్స్ ఎలా కనుక్కుంటా? సో నాకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. ఓకేనా, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. ఓకేనా, అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ కూడా కావాలి. నాకు ముందే చెప్పేశాడు ఈ రెండు కలిపి, అంటేనా డౌన్ స్ట్రీమ్ 60 kilometers, అప్ స్ట్రీమ్ 40 kilometers, ఈ రెండు కలిపి వాళ్ళు 5 hours లో ట్రావెల్ చేసేసా అని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాళ్ళ టైం ఎలా ఫైండ్ చేశారు? డిస్టెన్స్ బై స్పీడే కదా. సో టైం ఎలా ఫైండ్ చేస్తాం మనం? టైం అనేది డిస్టెన్స్ బై స్పీడ్. మనకి ఇచ్చినా కదా, భయపెడుతున్నారే. అది ఇంక పడతలేదు, ఇంక పడతలే అది. వినయ్ మీద అన్మ్యూట్ లో ఉంది. సో ఈ డిస్టెన్స్, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో నాకు ఈ టైం దేని గురించి చెప్పారు? డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ అని చెప్పారు కదా. అంటే నేను దీని పర్స్పెక్టివ్ లో డిస్టెన్స్ బై టైం రాసుకోవాలి, దీని పర్స్పెక్టివ్ లో డిస్టెన్స్ బై టైం రాసుకోవాలి. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ స్పీడ్, ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా, ఇది డౌన్ స్ట్రీమ్ కి సంబంధించింది, ఇది అప్ స్ట్రీమ్ కి సంబంధించింది. డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 60 రాసేసుకుందాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా రాసుకుంటాం మనం? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా రాసుకుంటాం? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ గా రాసుకుంటాం. బోట్ స్పీడ్ ఆల్రెడీ 20 ఇచ్చారు, స్ట్రీమ్ స్పీడే కదా మనం కనుక్కోమన్నది. సో ఎక్స్ అని తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ అప్ స్ట్రీమ్ కి చూద్దాం. అప్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఎలా అన్నారు? డిస్టెన్స్ బై స్పీడ్ అన్నారు. డిస్టెన్స్ ఆల్రెడీ నాకు 40 అని చెప్పేశారు. సో నేను అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాం? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ గా రాసుకుంటాం. ఆల్రెడీ బోట్ స్పీడ్ 20 ఇచ్చేసారు, మైనస్ స్ట్రీమ్ స్పీడ్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఓకేనా, సో దీంట్లో నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఫార్ములానే అది. ఏంటిది అది? ఇక్కడ ఇక్కడ రాసి చూడండి. 60/20 ప్లస్ ఎక్స్, ఇది అప్ స్ట్రీమ్, ప్లస్ ఈ 40/20 మైనస్ ఎక్స్ అనేది డౌన్ స్ట్రీమ్. ఈ రెండు కలిపి నాకు ఎంత టైం వచ్చింది? 5 hours. ఓకేనా, ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా, ఒకసారి అర్థమైందో లేదో చెప్పు. మోటు అండ్ ఎవరు? మనోహర్. యు గైస్ కెన్ చాట్ పర్సనల్లీ. ఓకే, సో రిమైనింగ్ మెంబర్స్ అర్థమైంది ఇది? ఒకసారి నాకు అర్థమైందో లేదో క్లారిఫై చేయండి. యా, ఓకే. Okay guys, you can leave now.